ఏదైతే నిన్న రాజ్యసభలో రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు బహుశా కొంతమందికి అర్థం కాలేదో, మరి కొంతమందికి అర్థం కానట్టు నటిస్తున్నారో నాకు తెలియదు. కానీ రేణుకా చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలు వెనకాల 5 ఏళ్ల ఒక సామాజిక వర్గం ఆవేదన ఉన్నది అనేది వాస్తవ విషయం. నిన్న నేను ఆ వీడియోని నా సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది కుహన రాజకీయ నాయకులు, మేధావులు, అర్థం కానటువంటి వాళ్ళు కొంతమంది, బహుశా కొంతమందికి అర్థం కానటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది అన్నా అలా కులం పేరుతోటి చెప్పటం ఏంటన్నా అని చెప్తున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మేము చెప్తుంది కూడా అదే, మేము చెప్పేది కూడా అదే. అమరావతి ఏ ఒక్క కమ్మోళ్ళ కోసం పెట్టినటువంటి రాజధాని కాదది. అమరావతిలో కమ్మవాళ్ళు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నటువంటి, అంతేకాక దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా, నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్డ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరిగింది. అక్కడ కుల ప్రస్తావన తీసుకురావద్దు. అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడు అది అని మేము చెప్పాం. మరి నిన్న రేణుకా చౌదరి గారు రాజ్యసభలో కూడా మాట్లాడింది అదే. గతంలో కుక్కని చంపాలంటే పిచ్చిదని ముద్ర వేయాలి, అమరావతిని చంపాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత అమరావతి అనేది కేవలం తమ కమ్మ సామాజిక వర్గానికి దోచిపెట్టడం కోసమే అక్కడ రాజధానిని ఏర్పాటు చేశాడు అని జగన్మోహన్ రెడ్డి గారు, అది అమరావతి కాదు, కమ్మ వాళ్ళు బాగుపడటానికి ఏర్పాటు చేసిన కమరావతి అనేటువంటి దాన్ని పాపగండం చేశాడు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక అమరావతిని పూర్తి స్థాయిలో, అంతకుముందు ఎక్కడో గోడ చాటున చెవుల్లో కొరికేవాడు. అప్పట్లో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అలాగే రాజధాని ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాజధానిని ఇక్కడ ఇంకా ఒక 10,000 కోట్ల రూపాయలతోటి మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమరావతి కాదు, అక్కడ ముప్పు ఉంది, మునిగిపోతుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చెప్తున్న అదే మాట. కృష్ణానదికి 16 లక్షల క్యూసిక్ల వరద వాటర్ వస్తే మునిగిపోతుంది అది అని చెప్తారు. ఇంకొక మాట ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు తన బినామీల చేత అక్కడ భూములన్నీ కొనుగోలు చేయించాడు, అమరావతి వస్తుందని ముందే చంద్రబాబు నాయుడికి తెలుసు, అందుకనే కావాలని అక్కడ భూములు కొనుగోలు చేయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పాడు. కొన్నాళ్ళు అది అయిపోయిన తర్వాత అమరావతిలో పెద్ద పెద్ద నిర్మాణాలకు అనువైనటువంటి వాతావరణం కాదు, అమరావతి నిర్మాణానికి చాలా ఖర్చు అయినట్టు వ్యయంతో కూడుకున్నటువంటిది, కాబట్టి అమరావతి రాజధానికి పనికిరాదు అని చెప్పాడు. ఇంకొన్ని రోజులు అమరావతికి కొండవీటి వాగు పొంగిద్ది, ఆ వాగు పొంగితే మన నిర్మాణాలను కూడా మునిగిపోతాయి, కృష్ణానదికి విపరీతమైనటువంటి ఫ్లడ్ వస్తే అక్కడ ఉన్నటువంటి రాజధానిలో ముప్పు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అమరావతి రాజధానికి పనికిరాదని చెప్పాడు. కానీ 150 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఈయన చెప్పినవి ఏవి కూడా అక్కడ అవాస్తవమైనటువంటి విషయాలు. ఆ రోజుల్లోనే ఉధృతమైనటువంటి వర్షాలు కురిస్తే నీళ్ళని ఒడిసి పట్టలేనటువంటి సందర్భాలలో కూడా, దివిసీమ లాంటి, ఉప్పెన లాంటి సందర్భాలలో కూడా ఏదైతే ఇప్పుడు మనం అమరావతి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా అంటే దాన్ని ఏమంటారంటే వరద ప్రవాహం జరిగింది, కానీ వాళ్ళు చెప్తున్నటువంటి స్థాయిలో కనీసం 1% కూడా అక్కడ నష్టం జరగలేదు. మరి ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడ కొడితే విశాఖకు తరలించవచ్చు, దీన్ని చంపేస్తే
విశాఖని రాజధానిగా చేయొచ్చు. పోనీ విశాఖని రాజధానిగా చేయటం వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎన్నికలప్పుడే లేదు శాసనసభలో ఒక తీర్మానం చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ రాజధాని పెట్టడానికి ఒప్పుకోను, ఇక్కడ రాజధాని పెట్టొద్దు, మీరు మమ్మల్ని సమ్మతించకుండా ఎవరైనా రైతులు భూములు ఇస్తే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని మేము మారుస్తాం అని చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు అని చెప్తాం, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ రోజు ఏం చెప్పాడు, ప్రాంతాల మధ్య శిస్సులు పెట్టడం నాకు ఇష్టం లేదు, అసలే మనది 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, కాబట్టి నాకు ఎక్కడైనా రాజధాని పెట్టండి, 33,000 ఎకరాలు సరిపోతాయని అసెంబ్లీలో మాట్లాడింది నువ్వే, భూములు స్వీకరించమని చెప్పింది నువ్వే, నిన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఒప్పుకున్నాడని చెప్పి మిమ్మల్ని నమ్మి ₹1 ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చేటువంటి భూములకి పరిహారం వస్తుంది, దాని ద్వారా లబ్ధి పొందుతామనేటువంటి ఆకాంక్షతోటి ఒక పిచ్చి ఆశతోటి రైతులు భూములు ఇచ్చిన మాట వాస్తవమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏ ఎలిగేషన్లునైనా భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరికైనా సంబంధం ఉందా? ఏ రైతుకైనా భూములకు సంబంధం ఉందా? ఏమంటాడు, స్కామ్ జరిగింది అంటాడు. స్కాములు జరగటంలో ఉన్న రైతులకు ఏమన్నా బాధ్యత ఉందా? ఏం లేదు కదా. అవినీతి జరిగింది అంటాడు, రైతులకు ఏమన్నా సంబంధం ఉందా? మరి గత 5 ఏళ్లలో నువ్వు రాజధాని పనులు కొనసాగిస్తానే ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ మోసాలు జరిగాయి, అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ ముప్పు ప్రాంతం, ఇది మునిగిపోయిద్ది, ఇక్కడ కట్టడాలు పనికిరాదు, ఇక్కడ వరదలు ఎక్కువ వస్తాయి, ఇలాగా తప్పుడు ప్రచారాల్ని ఎందుకు పాపగండం చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అమరావతి రైతులంతా కూడా చేతులెత్తి దండం పెట్టి ఆంధ్రప్రదేశ్లో జనాభా లెక్కలతో సహా ఏదైతే ఈ రాజధానికి ఆ రోజు ఇచ్చినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇదిగో కమ్మవాళ్ళు ఇంతమంది, రెడ్లు ఇంతమంది, కాపులు ఇంతమంది, బీసీలు ఇంతమంది, ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది అని చెప్పి లెక్కలతో సహా నాటి ప్రభుత్వం ముందుంచితే మరి నువ్వెట్లా కమ్మ రాజధాని అని ఆ రోజు డిసైడ్ చేశావు? జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడిచ్చావు? నీ వైసీపీ సోషల్ మీడియాలతో మాట్లాడిచ్చావు చెప్పు. నేను రేణుకా చౌదరి గారు కూడా చెప్పింది 2022న ఇలాగే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తుంటే దమ్ముంటే పెట్టరా అమరావతి, లేదా పిలవరా కమరావతి అని నేను చెప్పాను, ఆ రోజే చెప్పాను అని ఆమె రాజ్యసభలో చెప్పారు. ఆమెమి ఈరోజు దాన్ని కమరావతిని పెట్టండి అని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చానని చెప్పలే. ఆమె అప్పటి సీఎం గారు, అంటే 2022లో ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సబ్జెక్టు కరప్షన్ చేసుకోవాలి, మీరు వీడియో పూర్తిగా వినాలి, మీరు ఊరికే ఏదో ఒక మాట మాట్లాడారని మీరు అనుకోవాల్సిన పనిలే. కుక్కని చంపాలంటే అది పిచ్చిదని ముద్ర వేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టే అది అమరావతి కాదు కమరావతి కమ్మోల కోసం పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం బాగుపరచడం కోసం పెట్టుకున్నాడని జగన్మోహన్ రెడ్డి పాపగండం చేస్తున్నాడు. కాబట్టి అది అవాస్తవం. కాబట్టి ఎలాగో నువ్వు ఆ తప్పుడు ప్రచారం చేసావు కాబట్టి అదేదో నువ్వే నామకరణం చేయమని చెప్పి ఆ రోజు రేణుకా చౌదరి గారు మాట్లాడాను అని చెప్పి నిన్న ఆమె రాజ్యసభలో ఆ విషయాన్ని చెప్పింది. అంతేగాని ఆమె నిన్న రేపు వచ్చే రాజధాని అమరావతి పెట్టమని చెప్పలా. చాలామందికి తెలుసు ఆ సబ్జెక్టు, కానీ ఎందుకు మెసేజ్ పెడుతున్నారంటే అబ్బా కమ్మ వాళ్ళకి కులగజ్జి పెరిగిపోయింది కదా అని చెప్పి చెప్పించడం కోసం అని చెప్పి. నేనేం చెప్పాను? నేను నిన్న క్లియర్గా చెప్పింది ఏంటి, ఈరోజు ఇంకెవరికైనా సిగ్గు శరం ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కమ్మవాళ్ళు ఎవరు ఉంటే రాజీనామా చేయమని చెప్పాను. నేనేం మిగతా కులాలను ఎవరిని కించపరచలేదు, లేకపోతే అది మా రాజధాని అని తొడగొట్ల. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చెప్తుంది 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు అది. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి టైంలో కమ్మ వాళ్ళని పెంచి పోషించాడు, మీ నాన్నగారు కమ్మ వాళ్ళకి గౌరవం ఇచ్చాడు. కానీ మీరు కేవలం రాజకీయ శత్రుత్వంతో అనగదొక్కొద్దు, ఏ సామాజిక వర్గాన్ని అనగదొక్కొద్దు. ప్రతి సామాజిక వర్గంలో ప్రతిభావంతులు ఉంటారు. మీ పార్టీలో కూడా అనేకమైన ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళని కులాలకు అతీతంగా వాళ్ళని పైకి తీసుకురండి. మనకి
ప్రతిభావంతులంటే చీనా చెట్లు చెగ్గొట్టేవాళ్ళు, లేకపోతే అగ్గిపెట్టి తగలబెట్టేవాళ్ళు, లేకపోతే హత్యలు చేసేవాళ్ళు, గంజాయి వ్యాపారాలు చేసేవాళ్ళు, లేకపోతే డోర్ డెలివరీలు చేసేవాళ్ళు. వీళ్ళు కాదండి, వీళ్ళు కాదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మీ దగ్గర గతంలో నందికొట్కూరు నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆధార్ గారు. నెంబర్ వన్ ఒక దళిత సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఆయన కోసం అతన్ని పాపం పార్టీలో నుంచి బయటికి పంపించేశారు. అసలు దరిద్రం ఏంటంటే వైసీపీకి పెద్ద సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఇక్కడ ఏమీ తెలియనటువంటి పెద్ద అమాయకులు లెక్కన వచ్చేసి నాకు కామెంట్లు పెడుతున్నారు. మరి 2019 నుంచి 2024 అది కమరావతి అని చెప్పిన మీకు తెలీదా? మీకు తెలీదా? అక్కడ మీరు ఈరోజు అడుగుతున్నారే అనేక కులాలు ఉన్నారని. మేము కూడా చెప్తాను, ముదిరాని చెప్తుంది అదే కదరా నాయన. అనేక కులాలు ఉన్నారా బాబు, కమ్మోళ్ళు లేరురా, కమ్మోళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉన్నారు, కమ్మవాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉన్నారని మేము చెప్పింది కూడా రోజు అదే కదా. కాదు లేదు అక్కడ కమ్మోళ్ళే ఉన్నారు, కమ్మోళ్ళ రాజధానిని మీరు పబ్లిసిటీ చేసి, మీరు పాపకండం చేసి, ఈరోజు తీరా గత ప్రభుత్వం ఇలా వ్యవహరించింది కాబట్టి దానికి రిప్లై ఇస్తే దాని మీద మండితే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎందుకు రాజధానిగా పెట్టాలంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి జగన్ ప్రభుత్వంలో కంటే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్ఫ్లో ద్వారా 1000 ఎకరాల డబ్బు అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెడితే దానికి ప్రతిఫలంగా SEZలు అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్ పేరుతోటి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు వసూలు చేసి ఆ భూముల్ని అప్పట్లో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి పారిశ్రామికవేత్తలకు కట్టబెడితే అవి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకు రావాల్సినటువంటి వాటాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి చాలా కంపెనీలు విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా భూములన్నీ కూడా ఒక్కసారిగా రేట్లు పెరిగిపోతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూరుద్ది. అందుకు ఆయన విశాఖపట్నాన్ని క్యాపిటల్ పెట్టాలంటున్నాడు. మేము ఈరోజు కూడా చెప్తుంది ఏంటంటే విశాఖపట్నానికి మీరు క్యాపిటల్ పెట్టాలన్నప్పుడు 2014లో 19 జరిగినటువంటి శాసనసభలో ఏదైతే ఆ రోజు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు మీరు అంటారుగా, పులివెందుల పులి మాట తప్పడు మడమ తిప్పడు, సోనియా గాంధీనే గడగడలాడించినటువంటి వీరుడు అని చెప్పి మీరు అంటారు కదా, అదే విధంగా నేను అమరావతికి వ్యతిరేకం, రాజధాని ఇక్కడ పెట్టొద్దు, మీరు తీసేయండి, మీ మాట వింటుందో వీగిపోతుందో పక్కన పెట్టేసేయండి. ఎన్నికలప్పుడు కూడా నేను గెలిస్తే అమరావతిని రాజధానికి ఇక్కడ ఉంచను, తీసేస్తాను. ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు నమ్మించి గొంతు కోసావు? ఏదో మాట్లాడితే విలువలు విశ్వసనీయత అంటున్నావు కదా, విశ్వసనీయత ఇదేనా విలువ విశ్వసనీయత? కాబట్టి తప్పులు మీరు చేసి నిందలు మా మీద వేయాల్సి ఏదో రాజకీయంగా సగం వీడియో మాట్లాడారు అనుకుంటున్నారు. మీకు షార్ట్ వీడియోలో ఎంతవరకు రాగలిగిందో అంతవరకు డైలాగ్ మాత్రమే పెట్టాం. సో ఈరోజు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ చెప్పాం. ఇప్పుడు దమ్ముంటే దీని మీద మీరు మాట్లాడండి.